హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో రేషన్ కార్డు వీరికి రావు. అసలు రేషన్ కార్డు ఎవరికి రావు పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తానండి. మీకు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత ప్రజాపాలనలో మీకైతే కులగణన సర్వే జరిగిందండి. ఆ సర్వే ఆధారంగానే ఈ రేషన్ కార్డులు అయితే జారీ చేస్తున్నారంట. ఈ రేషన్ కార్డులకి అనర్హులు ఎవరు అనేది నేను పూర్తిగా వివరాలు అందిస్తానండి. అర్హులు ఎవరు కారంటే 10,000 నెల ఆదాయం ఉన్న గ్రామీణ వాసులు, 15,000 నెల ఆదాయం ఉన్న పట్టణ వాసులు, 3.5 ఎకరాలు పంట పొలం ఉన్నవారు, 7.5 ఎకరాలు బీడు భూమి ఉన్నవారు, డాక్టర్సు, అడ్వకేట్స్, కార్లు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, చార్టెడ్ అకౌంటెంట్లు, సేల్ ట్యాక్స్ కట్టేవారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, వీళ్ళందరూ కూడా రేషన్ కార్డుకి అర్హులైతే కాదండి. సో ఇదండి ఈరోజు వీడియో. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ ఉంటే కనుక రేషన్ కార్డుకి అర్హులైతే కాదంట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో చేస్తున్నాను. మీరు చాలామంది అయితే అడిగారు కదా, అసలు రేషన్ కార్డుకి అర్హులు ఎవరండి అని చెప్పేసి అందుకని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.